నేను అప్పుడు చెక్ చేసినప్పుడు నా వెయిట్ వచ్చేసి 71.5 అనమాట. ఇప్పుడు షో అయ్యో! నేను లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. సో, వర్క్ ఫ్రమ్ హోమ్‌లో అస్సలు డైట్ ఫాలో అవ్వను. అసలు ఎంత వెయిట్ గెయిన్ అవుతున్నాను అనేది కూడా నాకు ఐడియానే లేదు. అలా తెలియకుండానే డ్రాస్టిక్‌గా నేను చాలా వెయిట్ అయితే గెయిన్ అయిపోయాను. సో, వెయిట్ లాస్‌కైతే చాలా టిప్స్, ట్రిక్స్ అండ్ కొన్ని ఎక్విప్‌మెంట్స్ కూడా తీసుకున్నాననమాట వెయిట్ లాస్ అవ్వడానికి. సో, నార్మల్‌గా అయితే మనం వెయిట్ లాస్‌కి ఎక్సర్సైజ్, డైట్, వర్కౌట్స్, జిమ్ అలా చెయ్యలేము అనుకున్నప్పుడు హోమ్‌మేడ్ మనకి ఇంట్లో దొరికే కొన్ని డ్రింక్స్ వల్ల కూడా మనం వెయిట్ లాస్ అవ్వచ్చు అని చెప్పేసి మనం చాలా వీడియోస్‌లో చూసుంటాము. అండ్ ఆ వీడియోస్‌లో చూసి నేను ఇన్‌స్పైర్ అయ్యి తీసుకున్న ఒకటైతే చియా సీడ్స్ అనమాట. చియా సీడ్స్‌తో వచ్చేసి మనం వెయిట్ లాస్ అవ్వచ్చు అని చెప్పేసి చాలా వీడియోస్‌లో చూసాననమాట. సో, అదే నేను ఇప్పుడు ఛాలెంజ్‌గా తీసుకోబోతున్నాను. ఛాలెంజ్ అని కాదు గానీ, బట్ బేసిక్‌గా నేనైతే చూడాలనుకుంటున్నాను. సో, నా వెయిట్ కూడా నేను లాస్ అవ్వాలనుకుంటున్నాను కాబట్టి, సో, దానికి నాకు చియా సీడ్స్ హెల్ప్ అవుతుందా లేదా అనేది చెక్ చేయబోతున్నాను. సో, అసలు చియా సీడ్స్ అంటే ఏంటి? ఎందుకు యూజ్ చేస్తారు? అండ్ ఎలా యూజ్ చేస్తారు? మనకి వెయిట్ లాస్ ఎలా అవుతుంది అనేది ఒక చిన్న ఇన్ఫర్మేషన్‌తో మనం స్టార్ట్ చేద్దాం. సో, చియా సీడ్స్ వచ్చేసి చూడ్డానికైతే ఇలా ఉంటుందనమాట. సో, బేసిక్‌గా అందరికీ తెలిసే ఉంటుంది నార్మల్‌గా చియా సీడ్స్ గురించి. ఇది చూడ్డానికి గసగసాల్లాగా ఉంటుందనమాట. సో, చూడ్డానికి గసగసాల్లా ఉంటుంది. కాకపోతే దానికన్నా కొంచెం పెద్ద సైజు అండ్ చాలా స్మూత్‌గా ఉంటుంది. అంటే పట్టుకుంటే జారిపోయేలాగైతే ఉంటుంది. సో, చియా సీడ్స్ వచ్చేసి మనకి పుదీనా ప్లాంట్ ఉంది కదా! సో, ఆ ఫ్యామిలీకి చెందిన ప్లాంట్ అనమాట. సో, ఈ చియా సీడ్స్ అనేది ఒక తీగలాగా ఉంటుంది చెట్టు. అండ్ దాంట్లో వచ్చేసి పర్పుల్ అండ్ వైట్ కలర్ ఫ్లవర్స్ అయితే ఉంటాయంట. దాని లోపల మనకి చియా సీడ్స్ అనేది దొరుకుతుందంట. సో, చియా సీడ్ ప్లాంట్ అనేది ఎలా ఉండేది అనేది ఒకసారి చూపిస్తాను. సో, చియా సీడ్స్ యొక్క చెట్టు అయితే ఇంచుమించు ఇలా ఉంటుందనమాట. పర్పుల్ కలర్‌లో ఫ్లవర్స్ అయితే ఉంటుంది. ఈ ఫ్లవర్స్ లోపల మనకి చియా సీడ్స్ అనేది కలెక్ట్ అవుతుందంట. చియా సీడ్స్ వల్ల మనం ఎలా వెయిట్ లాస్ అవుతాము అంటే దీంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో, ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వచ్చేసి మన ఫ్యాట్‌ని బర్న్ అవ్వడానికి చాలా యూస్‌ఫుల్ అవుతుంది. అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఏంటంటే మన బ్రెయిన్ ఫంక్షన్ కూడా బాగా జరుగుతుంది. హార్ట్ ఫంక్షన్ కూడా బాగా జరుగుతుంది. అలాగే మన హెయిర్ అండ్ స్కిన్‌కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఓవరాల్ బాడీకి అయితే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. సో, దీన్ని ఎలా యూజ్ చేయాలి అంటే నార్మల్‌గా ఒక్క టీ స్పూన్ ఆర్ 2 టీ స్పూన్ అనమాట. ఒక్క రోజుకి మాత్రమే. దానికన్నా ఎక్సెస్‌గా అయితే తీసుకోకూడదు. ఒక్క టీ స్పూన్ చియా సీడ్స్ వచ్చేసి ఒక చిన్న బౌల్‌లో అయితే వేసుకొనేసి దాన్ని వాటర్ వేసి ఒక 10 మినిట్స్ అయితే ఊరపెట్టాలి. ఊరపెట్టే మనం తాగాలనమాట. అలా కాకుండా నార్మల్‌గా మనం వేసుకొనేసి నీళ్ళు తాగేస్తాము అంటే అవి ఎక్స్‌పాండ్ అవుతాయి. అలాంటప్పుడు మనకి గొంతులో పాడు చిక్కుకునే ఛాన్సెస్ కూడా ఉంటుందనమాట. సో, బేసిక్‌గా మనము చియా సీడ్స్ అనేది ఊరపెట్టి ఒక 10 మినిట్స్ తర్వాతే మనం తీసుకోవాలి. అండ్ ఎప్పుడు మనకి చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది అంటే ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్‌లో అయితే ఒక టంబ్లర్ చియా సీడ్స్ తీసుకుంటే వెయిట్ లాస్‌కి చాలా యూజ్ అవుతుందంట. సో, ఇప్పుడు నేను ఆ ఛాలెంజ్ తీసుకోబోతున్నాను. అండ్ అరౌండ్ నేను 1 వీక్ అయితే ఇది తీసుకోబోతున్నాను. ఈరోజు డేట్ వచ్చేసి చూపిస్తాను. సో, ఈరోజు డేట్ వచ్చేసి 19th మార్చ్ అండ్ అరౌండ్ 8:53 అయితే అవుతుంది. సో, ఈరోజు ఉగాది కూడా అందరికీ కూడా హ్యాపీ ఉగాది. ఈరోజే నేను ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. ఈరోజు 19th కాబట్టి అండ్ థర్స్‌డే నెక్స్ట్ వీక్ థర్స్‌డే వరకు నేను కంటిన్యూయస్‌గా అయితే ఈ చియా సీడ్స్ ఎర్లీ మార్నింగ్ విత్ ఎంప్టీ స్టమక్‌తో అయితే తీసుకుంటాను. అండ్ ఈరోజు నా వెయిట్, ఆ రోజు నా వెయిట్ అనేది చెక్ చేస్తాము. అండ్ ఇప్పుడు నా వెయిట్ ఎంత ఉంది అనేది చెక్ చేస్తా. ఈరోజు నా వెయిట్ ఎంతుంది అనేది చెక్ చేస్తాను. సో, ఆఫ్టర్ 1 వీక్ చియా సీడ్స్ యూజ్ చేసిన తర్వాత నా వెయిట్ ఎంత లాస్ అయిందా, గెయిన్ అయిందా అనేది కూడా చూసాము. సో, ఇప్పుడు నా వెయిట్ అయితే చెక్ చేయబోతున్నాను. సో, ఈ వెయిట్ మిషన్ అయితే నేను ఆన్‌లైన్‌లో తీసుకున్నాననమాట. అరౌండ్ 500 ఆర్ 600 దగ్గర పడింది. చాలా యూజ్ అవుతుంది నా వెయిట్ లాస్ చెక్ చేయడానికి.
సో ఇది ఎర్లీ మార్నింగ్ విత్ ఎంటీ స్టమక్తో. సో నేను అరౌండ్ లైక్ 71.50 అయితే ఉన్నాను. సో ఇప్పుడు 71.50 kgs అయితే ఉన్నాను. ఇంత వెయిట్ గెయిన్ అసలు నేను ఎప్పుడూ అవ్వలేదు. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల చాలా డ్రాస్టిక్గా ఇంక్రీజ్ అయిపోయాను. అండ్ నేను ఏదైతే డ్రెస్ వేసుకున్నానో ఇది అరౌండ్ ఒక 200 to 300 grams, ఓకే ఒక 500 grams అని కూడా పెట్టుకుందాం. బట్ నేను ఏ రోజైతే ఆ వెయిట్ ఛాలెంజ్ తీసుకునేసి 1 week తర్వాత చూపిస్తాను అంటాను, సో ఆ రోజు కూడా ఇదే డ్రెస్తో అయితే నేను వెయిట్ చెక్ చేయబోతున్నాను. సో అప్పుడే మనకి ఈక్వలైజ్ అవుతుంది. సో ఈ రోజు అయితే 71.50 ఉన్నాను కదా, నోట్ చేసుకోండి. అండ్ ఈరోజు డే 1 అనమాట. ఈరోజు డే 1తో స్టార్ట్ చేయబోతున్నాను. సో టమ్లర్ అయితే తీసుకున్నాను. టమ్లర్లో జస్ట్ ఒక్క స్పూన్ అనమాట, ఒక్క స్పూన్ తీసుకుంటున్నాను, ఎక్కువ తీసుకోవట్లేదు, ఒక్క స్పూన్ మాత్రమే. అండ్ దీంట్లో మొత్తం కూడా వాటర్ ఫిల్ చేసేసుకుంటాను. చాలు. సో ఇదైతే ఒక అరౌండ్ 10 minutes అయితే మనం ఊరు పెట్టాలి. సో ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. దీని 10 minutes అయితే అయిపోయింది. సో ఇది వచ్చేసి దాని యొక్క బాడీ అయితే డబుల్గా అయితే ఎక్స్పాండ్ అయ్యిందనమాట. అండ్ 2xగా మనకి ఎక్స్పాండ్ అయ్యింది. అండ్ దీని చుట్టూ కూడా చూసినట్లయితే ఏదో బూజు పట్టినట్లుగా అనిపిస్తుంది. అదే ఎక్స్పెండిచర్ అనమాట. సో ఇప్పుడు ఈ టమ్లర్ మొత్తం కూడా నేను తాగాలి. అండ్ విత్ ఎంటీ స్టమక్ అనమాట. సో ఎటువంటి ఫుడ్ ఏది ఇంటేక్ చేయకూడదు, విత్ ఎంటీ స్టమక్తో అయితే తీసుకోవాలి. నార్మల్ వాటర్ తాగినట్టే ఉంది, కానీ కొంచెం చిన్న చిన్న గింజలు ఏదైనా మన పళ్ళు కింద పడితే ఇలా ఉంటుంది. సో కొంచెం అలా ఉందన్నమాట. టేస్ట్ అయితే మరి ఏం కొత్తగా ఏం లేదు, నార్మల్ వాటర్ తాగుతున్నట్లే ఉంది. టేస్ట్ ఏం అంతగా ఏం అనిపించట్లేదు. సో దీంతో పాటు డైట్ ఏమైనా మెయింటైన్ చేస్తానా అంటే ఎటువంటి డైట్ మెయింటైన్ చేయట్లేదు. నార్మల్గా నేను ఫుడ్ ఏదైతే ఇంటేక్ చేస్తానో, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్ అండ్ నైట్ డిన్నర్, సో ఏదైతే నేను ఫుడ్ డైలీ ఇంటేక్ చేస్తానో సో అదే ఫుడ్తో కంటిన్యూ అవుతున్నాను. ఎటువంటి డైట్ ఏం మెయింటైన్ చేయట్లేదు. అండ్ ఏ డైట్ మెయింటైన్ చేయకుండా ఓన్లీ విత్ చియా సీడ్స్ ఎంతవరకు వెయిట్ లాస్ అవుతానో అనేది నెక్స్ట్ వీక్లో అయితే ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. అండ్
ఎగ్జాక్ట్‌గా ఈ రోజుటికైతే 1 వీక్ చియా సీడ్స్ వాటర్ అయితే డ్రింక్ చేశాను. అండ్ నిన్నటితో అయితే ఛాలెంజ్ అయితే అయిపోయింది. అండ్ ఈరోజైతే వెయిట్ చెక్ చేయబోతున్నాను. అండ్ ఈరోజు డేట్ వచ్చేసి 26th మార్చ్ అరౌండ్ 9:30 అవుతుందనమాట. సో లాస్ట్ వీక్ సేమ్ థర్స్‌డేనే నేను స్టార్ట్ చేశాను. అండ్ నిన్నటితో అయితే 7 డేస్ కంప్లీట్ అయిపోయింది. 7 డేస్ కూడా నేను చియా సీడ్స్ ఎర్లీ మార్నింగ్ విత్ ఎంప్టీ స్టమక్ అండ్ ఎటువంటి డైట్ కూడా నేను మెయింటైన్ చేయలేదనమాట. ఈవెన్ నేను ఆయిల్ ఫుడ్స్ అన్నీ కూడా నేను తిన్నాను. ఎటువంటి డైట్ అయితే మెయింటైన్ చేయలేదు. అండ్ ఈరోజు నా వెయిట్ అయితే చెక్ చేసేస్తాం. అండ్ లాస్ట్ వీక్ నేను ఏదైతే డ్రెస్ వేసుకున్నానో సేమ్ అదే డ్రెస్లో అయితే ఉన్నానమాట. ఇప్పుడు నా వెయిట్ అయితే చెక్ చేస్తాను. అయ్యో! నేను వెయిట్ లాస్ కోసం అయితే ఈ చియా సీడ్స్ వాటర్ యొక్క ఛాలెంజ్ అయితే తీసుకున్నాను. నేను అప్పుడు చెక్ చేసినప్పుడు నా వెయిట్ వచ్చేసి 71.5 అనమాట. ఇప్పుడు 72. వెయిట్ లాస్ కోసం స్టార్ట్ చేసిన జర్నీ ఇప్పుడు చూస్తే నా వెయిట్ గెయిన్ అయింది. షో ఓకే. సో, దీన్ని బట్టి నాకేమర్థమైంది అంటే లైక్ చియా సీడ్స్ వాటర్ అనేది మన వెయిట్ లాస్ జర్నీకి హెల్ప్ అవుతుంది. కాకపోతే నేను ఎటువంటి డైట్ కూడా మెయింటైన్ చేయలేదు. సో, నేను 3 టైమ్స్ ఏ డే ఫుడ్ అంటే నేను రైస్ లేకుండా అయితే ఉండలేను కాబట్టి సో, ఎవ్రీ డే కూడా నేను రైస్ అయితే తింటాను. సో, మార్నింగ్, ఆఫ్టర్‌నూన్, ఈవినింగ్ సో, ఏ టైంలో రైస్ పెట్టినా కూడా నేను తింటాననమాట. 3 టైమ్స్ ఏ డే రైస్ అయితే తీసుకున్నాను. అండ్ దాంతో పాటు కూడా నేను ఆయిల్ ఫుడ్స్ తిన్నాను. లైక్ గోబీ మంచూరియా, ఆయిల్ ఫుడ్స్, వడ అన్నీ కూడా తిన్నాననమాట. అంటే ఎటువంటి డైట్ మెయింటైన్ చేయలేదు. జంక్ ఫుడ్స్, బయట ఫుడ్స్, ప్యాక్డ్ ఫుడ్స్ అండ్ ఇంట్లో అన్నీ కూడా నేను డైట్ మెయింటైన్ చేయకోకుండా తిన్నాను. సో, ఇది నా రిజల్ట్ అనమాట. నాకైతే చియా సీడ్స్ ఓన్లీ చియా సీడ్స్ మాత్రమే యూజ్ చేసి వెయిట్ లాస్ అయితే జరిగిందా అంటే నాకైతే జరగలేదు. బికాజ్ నేను ఎటువంటి డైట్ కూడా మెయింటైన్ చేయలేదనమాట. మేబీ లైక్ డైట్ మెయింటైన్ చేస్తూ మనం చియా సీడ్స్‌ని యూజ్ చేసినట్లయితే వెయిట్ లాస్ జరగడానికి హెల్ప్ అవుతుంది. బికాజ్ నేను ఈ డైట్ మెయింటైన్ చేస్తూ చియా సీడ్స్‌ని అయితే నా లాస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ అయితే నేను చేశాననమాట. అప్పుడు నేను వెయిట్ లాస్‌కి జిమ్‌కి వెళ్ళేదాన్ని. సో, జిమ్‌కి వెళ్ళక ముందు నేనైతే చియా సీడ్స్‌తో విత్ డైట్ మెయింటైన్ చేస్తూ ఎక్సర్సైజ్ ఏం చేయలేదు కానీ జస్ట్ వాకింగ్ అలాంటివి కార్డియో సైడ్ కొంచెం ట్రై చేశాను. ఎక్సర్సైజ్ జిమ్‌కి అయితే వెళ్ళలేదు. జిమ్‌కి వెళ్ళక ముందనమాట. సో, వెళ్ళక ముందు చియా సీడ్స్ యూజ్ చేశాను. విత్ డైట్‌తో మెయింటైన్ చేశాను కాబట్టి అప్పుడు నేను ఎంతున్నానంటే అరౌండ్ 75 కేజెస్ అయితే ఉన్నా. సారీ 76 కేజెస్ అయితే ఉన్నాను. సో, అరౌండ్ 72 కేజెస్‌కి అయితే డిక్రీజ్ అయ్యాననమాట. విత్ 2 మంత్స్ టైమ్‌తో అనుకుంటా. వాకింగ్ కూడా ఇంక్లూడ్ చేసుకున్నాను. తరువాత నేను జిమ్‌కెళ్ళిన తర్వాత వెయిట్ లాస్ అయ్యాను. సో, ఇప్పుడు మళ్ళీ స్టాప్ చేశాననమాట. సో, ఇప్పుడు విత్ ఓన్లీ చియా సీడ్స్ వాటర్‌తో అండ్ వితౌట్ ఎనీ డైట్ అయితే నాకు ఇది వర్కౌట్ అవ్వలేదు. సో, మీరు ట్రై చేయాలి అనుకున్నట్లయితే ట్రై చేయండి. బట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.